హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం యెషయా గ్రంథం 43 అధ్యాయం 19 వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించండి, మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రభువుకు స్తోత్రం కలుగును. ప్రభు ఒక నూతన క్రియ నీ జీవితంలో ఈ నూతన సంవత్సరం 2024లో చేయబోతున్నాను. దేవుడు తన ప్రజలకు అండగా ఉండి వారికి విడుదల కలుగజేసినని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన ఈ వాగ్దాన మాట, ఈ సందేశం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. విశ్వసించు. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి ఎదురు చూడాలి. మరి దేవుడు చేసే నూతన క్రియ ఏంటిది? మొదటిగా విమోచించుట. ఇర్మియా 31 అధ్యాయం 22-23 వచనాలు చూస్తే, విమోచించుట. దేవుడు తన ప్రజలను విమోచిస్తాడు. ఈరోజు నిన్ను విమోచిస్తాడు. ప్రభువుకు స్తోత్రం. ఒక నూతన క్రియ చేయడం కొరకు చేయాలంటే నీవు విమోచింపబడాలి. రెండోదిగా చూస్తే ఆశీర్వదించుట. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఇర్మియా 31 అధ్యాయం 22-23 వచనాలు చూస్తే, ఆయన ఆశీర్వదిస్తాడు నిన్ను. బహుతరములకు సంతోషకరంగా దేవుడు నిన్ను చేస్తాడు, ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, ప్రభు పరిచర్య చేయి. పదవుల వైపు, లోకం వైపు చూడకు, దేవుని వైపు చూడు, అధికారుల వైపు చూడకు. ఎవరో ఇస్తారని కాదు, ప్రభు నీకు ఇస్తాడు. ధనము, ఐశ్వర్యము, పేరు, ఖ్యాతి, ఘనతనిస్తాడు. దేవుని వైపు చూడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడోదిగా తృప్తిపరుస్తాడు. ఇర్మియా 31 అధ్యాయం 22-23-24 వచనాల ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక నూతన క్రియ దేవుడు నీ జీవితంలో చేయాలంటే ఆ నూతన క్రియలు ఏమిటంటే, ఈ నూతన సంవత్సరం విమోచించుతాడు, ఆశీర్వదిస్తాడు, తృప్తిపరుస్తాడు. ప్రభువుకు స్తోత్రం. దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయాలని ఆశపడుచున్నాడు గనక నీ జీవితం గురించి ఆలోచించు. వెనుకున్న వాటిని మర్చిపోము. దేవుని మీద మనసు నింపు. ఆయన నిన్ను దాసత్వం నుండి స్వాతంత్రంలోకి, సమృద్ధిలోకి నీ దేవుడు నిన్ను నడిపించి గొప్ప కార్యాలను జీవితంలో జరిగిస్తాడు. ఒక నూతన క్రియ ఈరోజు ఈ సంవత్సరం నీ జీవితంలో చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించనుగా. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి, మాతో మాట్లాడి సాయం చేయండి. మీరు మాట్లాడిన విధానం పడిస్తుంది ఏసునామములో. అబ్బాబ్బాబ్బా, గ్లోరీ జీసస్. వేళ రీకబ షందర, ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆశ్రయించని, రక్తము పోయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండునుగా. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9994893031. మేము 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ నెల 20వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు ధర్మారం, వరంగల్, తెలంగాణలో మరి వాగ్దాన కూడిక ఉంది. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. పాస్టర్లకు సాయం చేసిన, మీటింగ్లు పెడుతున్న, చర్చిలు కడుతున్నాం. ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.